హలో అండి, మీకోసం మరో సింపుల్ బ్రాస్లెట్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. దీనికోసం అయితే ముందుగా ఇలా కొంచెం వైర్ తీసుకోవాలి. ఇప్పుడు 1 గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని ఇలాగ వైర్కి ఎక్కించుకొని ఇలా మిడిల్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ బీడ్కి వచ్చేసి ఒక రింగ్ యాడ్ చేసుకొని హుక్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలాగ ఈ బీడ్లో నుండి ఈ రింగ్ని హుక్ని యాడ్ చేసుకొని ఇక్కడైతే టైట్ చేసేసుకొని ఇక్కడ పెట్టేసుకొని మనం బ్రాస్లెట్ అయితే రెడీ చేసేసుకుందాం, వచ్చేసేయండి. ఇలాగా అంటించేసుకున్న తర్వాత ఈ వైర్ని సపరేట్ చేసుకొని ఇలా ఈ 2 వైర్లని ఇలా సపరేట్ చేసుకొని పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పట్టుకున్న వైర్లకి మనం ఈ బీడ్స్ తోటి బ్రాస్లెట్ని రెడీ చేసుకోవాలి. వీటిని మీరేమంటారో తెలియదు కానీ మేమైతే గొట్టాలు అనేవాళ్ళం. ఇప్పుడు దీన్ని ఒకటి ఎక్కించుకోవాలి, ఇటువైపునున్న వైర్కి మరొకటి ఎక్కించుకోవాలి. ఇప్పుడు మరో గొట్టం తీసుకొని ఇలాగా ఈ వైర్కి ఇటువైపు నుంచి ఎక్కించుకొని ఇటువైపునున్న వైర్ని అటువైపు పెట్టేసుకొని ఇలా లాగేసేయాలి. ఈ 3 వచ్చేసి ఇలా వస్తాయి. ఇప్పుడు మళ్ళీ గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి ఇటువైపున ఒక గోల్డ్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి, ఒకటి వచ్చేసి రెడ్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి. ఇప్పుడు అటువైపున వైర్కి కూడా ముందు గోల్డ్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి, తర్వాత రెడ్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. ఇలాగ మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టేసి లాగేసేయాలి. చూస్తున్నారు కదా, ఇలా రెడ్ కలర్ బీడ్స్ గోల్డ్ కలర్ బీడు హాఫ్ ఫ్లవర్ లాగా వస్తుంది. మరో హాఫ్ ఫ్లవర్ రావాలి కదా, ఇప్పుడు వచ్చేసి రెడ్ కలర్ బీడ్ ఫస్ట్ ఎక్కించుకుంటాం, తర్వాత గోల్డ్ కలర్ బీడ్ని ఎక్కించుకుంటాం. ఇటువైపును కూడా అలాగే ఫస్ట్ రెడ్ కలర్ బీడు తర్వాత గోల్డ్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఫ్లవర్లా వచ్చేసింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వైర్ని ఇలా పట్టుకొని ఇప్పుడు మరో గొట్టం తీసుకొని ఇలాగా వైర్ని ఇటువైపు నుండి ఎక్కించుకొని ఇటువైపున ఉన్న వైర్ని అటువైపుకి ఎక్కించుకొని లాగేసేయాలి. ఇలాగే ఈ 2 వైర్లు పట్టుకొని లాగేస్తే మిడిల్లో వచ్చేసి రెడ్ కలరు గోల్డ్ కలర్ బీడ్స్తో ఫ్లవర్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఈ గొట్టాలని మరలా తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించేసుకోవాలి. ఇలాగా ఇటువైపున కూడా ఒకటి ఎక్కించేసుకొని గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టేసుకొని లాగేసేయాలి. ఇప్పుడు మరలా గొట్టాలు తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. ఇలాగా అటువైపును కూడా ఒకటి ఎక్కించేసుకోవాలి. ఇప్పుడు మరో గొట్టం తీసుకొని ఇలాగా వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టేసి లాగేసేయాలి. మిడిల్లో వచ్చేసి ఈ గొట్టాలతో ఇలా వస్తుంది. తర్వాత మరలా ఫ్లవర్ వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ బీడు తర్వాత రెడ్ కలర్ బీడు ఎక్కించుకుంటున్నాం. ఇటువైపును కూడా అలాగే గోల్డ్ కలర్ బీడు రెడ్ కలర్ బీడు ఎక్కించుకుంటున్నాం. ఇప్పుడు మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేస్తున్నాం. ఇలా వైర్ని పెట్టేసి ఈ 2 వైర్లను పట్టుకొని ఇలాగా లాగేసేయాలి. ఇక్కడ గమనించినట్లయితే మనం ఇప్పుడు ఫస్ట్ రెడ్ కలర్ బీడ్ ఎక్కిస్తాం, తర్వాత గోల్డ్ కలర్ బీడ్ని ఎక్కించుకుంటాం. ఫస్ట్ వేసినప్పుడు అలా వేసాం కదా, పై వైపున వేసేటప్పుడు ఇలా వేసుకోవాలి. ఇలా రెడ్ కలర్ బీడ్ ఫస్ట్, తర్వాత గోల్డ్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఫ్లవర్లా వస్తుంది. ఇంతకు ముందు వేసినట్లుగానే గొట్టాలు తీసుకొని ఇలాగ వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేసేయాలి. ఇప్పుడు మరలా వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని ఇలాగ వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి ఈ 2 వైర్లని లాగేసేయాలి. ఇక్కడ ఈ వైట్ అయితే ఇక్కడ ఇలా వేసినప్పుడు త్రికోణంలాగా వస్తుంది కదా, అటువైపును కూడా త్రికోణంలాగా రావాలి కాబట్టి మరలా వైట్ కలర్వి తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకుంటున్నాం. మరో గొట్టం తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేస్తున్నాం. ఇలాగా
మిడిల్లో అయితే మనకి ఇలా వస్తుంది. మరలా ఫ్లవర్ వేసుకోవాలి. ఇలాగే మన హ్యాండ్కి సరిపోయినంత బ్రాస్లెట్ని మనం రెడీ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఫ్లవర్ వేసేటప్పుడు మాత్రమే కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ బీడు, తర్వాత రెడ్ కలర్ బీడు ఎక్కించుకుంటున్నాం. గోల్డ్ కలర్ బీడ్తో వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి లాగిన తర్వాత మరలా ఇప్పుడు వేసేటప్పుడు ఫస్ట్ రెడ్ కలర్ బీడ్ వేస్తాం, తర్వాత గోల్డ్ కలర్ బీడ్ని పై వైపున వేస్తాం. అటువైపున వైర్కి కూడా అలాగే ఫస్ట్ రెడ్ కలర్ బీడ్, తర్వాత గోల్డ్ కలర్ బీడ్ని వేస్తాం. ఇప్పుడు మరలా గొట్టం తీసుకుంటాం, వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేస్తాం. ఇక్కడ మర్చిపోయి గోల్డ్ బీడ్ తీసుకున్నాను నేను. ఇలాగా గొట్టం తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేసేయాలి. చూస్తున్నారు కదా, బ్రాస్లెట్ అయితే ఇలా వస్తుంది. కంప్లీట్ అయ్యాక బ్రాస్లెట్ అయితే ఇలా ఉంటుంది. ఇలాగ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న వైర్ని ఇలాగ టైట్గా ముడి వేసేసుకోవాలి. ఇలాగ ఈ వైర్ని టైట్గా ముడి వేసేసుకొని ఈ 2 వైర్లు కూడా ఒక దగ్గర పట్టుకొని మరో ముడి వేసుకోవాలి. అప్పట్లాగే ఇలాగ ఈ ముడి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసేసుకొని కొంచెం హీట్ చేసుకోవాలి. ఈ వీడియోలో అయితే హీట్ చేయడం నేను చూపించట్లేదు, మీరైతే తప్పకుండా హీట్ చేసుకోండి. ఇలాగ రింగ్ తీసుకొని ఈ బీడ్లో నుండి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు బ్రాస్లెట్ పొడవు సరిపోకపోతే హుక్ చైన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బ్రాస్లెట్ అయితే మనకి ఇలా వస్తుంది. ఈ బ్రాస్లెట్ డిజైన్ మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.